నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు పొట్ట తగ్గడానికి సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా ఆసనాలు ఉన్నాయి, చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి, కానీ చాలా సింపుల్గా మనకి విత్ సపోర్ట్తో. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ చేసామనుకోండి అది కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ఎవరికైనా నడుము నొప్పి ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా షోల్డర్ పెయిన్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు కొన్ని ఆసనాలు చేయలేకపోవచ్చు, కొన్ని ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు చేయబోయేది అందరూ కూడా చేయొచ్చు. ఒక స్టిక్తో మనం సపోర్ట్ చేసుకుని, ఒక కర్రతో సపోర్ట్ చేసుకుని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 4 వ్యాయామం చూపిస్తాను నేను మీకు. ఇట్లా కర్ర ఒక స్టిక్ తీసుకోండి. కొంచెం వార్మప్ చేయాలి ఫస్ట్. కొంచెం నెక్ ఎక్సర్సైజ్, కొంచెం సైడ్ బెండింగ్స్ ఇట్లాంటి వార్మప్ చేసి ఈ కర్ర తీసుకుని మంచిగా 2 చేతులతో ఇట్లా పైకి పట్టుకొని బ్రీత్ అవుట్ అంటే శ్వాస వదులుతూ కాలు పైకి తీసుకురావాలి, చేతులు కింద పెట్టాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కాలు కింద పెట్టాలి, చేతులు పైకి పెట్టాలి. ఇట్లా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు ఒక 10 to 20 టైమ్స్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు 10తో స్టార్ట్ చేయండి. 10 సార్లు చేయండి. తర్వాత ఒక 20 సార్లు వరకు మీరు చేయొచ్చు. తొందరగా రిజల్ట్ వస్తుంది. సేమ్ ఇంకొక కాలు కూడా. ఇలా మీరు ఒక 10 సార్లు కుడికాలు, 10 సార్లు ఎడమకాలు. లేదు మీరు మెల్లమెల్లగా అలవాటు అవుతూ ఉంటే ఎక్కువ సార్లు ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. లాస్ట్ 20 సార్లు ఇది, 20 సార్లు ఇది కనుక చేశారంటే ఎవ్రీ టైం మీకు ఈ హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్, అలాగే చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్, అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్, ముఖ్యంగా లోయర్ అబ్డామెన్ అండ్ అప్పర్ అబ్డామెన్, కంప్లీట్ అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గుతుంది. ఇంకోటి మీరు ఈజీగా చేయగలుగుతారు మీకు, ఎందుకంటే కర్ర సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు, తొందరగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ముద్ర, ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేసి సైడ్ మీ స్టిక్ ఇలా పెట్టుకోండి. 2 చేతులు ఇలా పెట్టుకుని సైడ్ బెండింగ్స్ చేయాలి. స్టిక్ ఈ కర్ర ఎందుకు పెట్టుకున్నామంటే మనం కరెక్ట్గా బెండ్ అవ్వడానికి. మీరు ఇలా లేకుండా ఇలా బెండ్ చేస్తే మనం ముందుకి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా మనం ఈ కర్ర ఇలా పెట్టుకున్నాం కదా, ఇది సపోర్ట్ ఉంటుంది మనకి, కంఫర్టబుల్గా కరెక్ట్గా సైడ్కి బెండ్ చేయొచ్చు. ఇట్లా శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ సైడ్స్. ఇలా సైడ్స్ ఇట్లా చేయడం వల్ల మీకు ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో, పొట్ట చుట్టూ ఉన్న మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తగ్గుతుంది. మీరు ఇలా 10 నుంచి 20, 30, 40, 60 వరకు కూడా చేసుకోవచ్చు మీ కంఫర్టబుల్గా. ఇలా ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయండి. సో ఇది చేయడం వల్ల ఈ సైడ్స్ మంచి షేప్ వస్తుంది, ఇక్కడ ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అలాగే ఇక్కడ మీరు బ్లౌజెస్ వేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అవి ఉంటాయన్నమాట, ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి చక్కని నడుము ఆ షేప్ కనబడుతుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ కూర్చుని చేసేది అంటే స్టిక్తో మనం కూర్చుని ఎలా చేయొచ్చు. ఇది కూడా పొట్ట దగ్గర, నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ తగ్గడానికండి. చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు ఇది. ఇలా కూర్చుని మీ 2 కాళ్ళు ఇట్లా దగ్గర పెట్టి ఉంచాలి, కొంచెం దూరంగా ఉంచండి ఇట్లా. తర్వాత మీ స్టిక్ ఇట్లా స్ట్రైట్గా ఉండండి, ఇట్లా వంగుని చేయొద్దు. ఇట్లా కూర్చునేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలి మీరు. ఇలా పెట్టుకుని కూర్చోండి. ఫస్ట్ పెట్టుకుని స్టిక్ గట్టిగా పట్టుకోండి, బ్యాలెన్స్ చేయండి. ఇది మామూలుగా చేయాలంటే మనకి కొంచెం కష్టం, ఇలా కర్ర పెట్టుకుని చేయడం చాలా ఈజీ మాట. ఇట్లా హిప్ మీద బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ బ్యాలెన్స్ చేసి 1, మళ్ళీ 2, 2 దగ్గరికి రావాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాస వదులుతూ మెల్లగా రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ మెల్లగా సెంటర్, అలాగే శ్వాస వదులుతూ లెఫ్ట్, తీసుకుంటూ సెంటర్,
శ్వాస వదులుతూ మళ్ళీ రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ లెఫ్ట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. ఇలా మీరు మెల్లగా ఒక 20 టైమ్స్ చేయండి. స్ట్రైట్గా కూర్చోవాలి. ఇది కూడా ఇలా చేసేటప్పుడు మోకాళ్ళు దగ్గరగా పెట్టి ఇట్లా పెట్టి చేయండి. ఇలా ఓపెన్ చేసి చేయొద్దు, ఇలా దగ్గరగా పెట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఒక 20 టైమ్స్ చేయండి. మీకు 20 టైమ్స్లో రోజు చేస్తే ఇది మీ పొట్ట దగ్గర అలాగే నడుము చుట్టూ ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుంది. అలానే ఇంకొకటి చూద్దాం. లాస్ట్ వన్. ఇలా పెట్టుకోండి స్టిక్. మీ 2 మోకాళ్ళు ఉన్నాయి కదా, ఇలా ఓకే బ్యాలెన్స్ చేస్తూ 1 2 దగ్గరికి, మళ్ళీ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇలా మీరు ఒక 15 టైమ్స్ లేకపోతే 20 టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు 4 చేసాము. ఈ 4 మీరు 20 అలా చేస్తూ ఎవ్రీ డే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. అంటే 25 30 40 అలా 60 టైమ్స్ వరకు పెట్టుకున్నారంటే 4 ఎక్సర్సైజ్ 20 డేస్లోనే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కంప్లీట్గా కూడా తగ్గిపోతుంది. మళ్ళీగా ఇట్లా సైడ్స్ మాత్రమే, అంటే స్టిక్ ఇట్లా పట్టుకుంటే మనకి సైడ్స్కి బెండ్ చేయడానికి ఉంటుంది. వితౌట్ స్టిక్ అంటే కర్ర లేకుండా చేసామనుకోండి కొంచెం ముందుకి వెనక్కి ఇట్లా బెండ్ అయిపోతాం. కర్రతో చేసామనుకోండి కరెక్ట్గా సైడ్స్కి బెండ్ అవుతాం, పూర్తిగా మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి పూర్తిగా వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ సైడ్ ఫ్యాట్, ఈ అబ్డామెన్ ఫ్యాట్, నడుము చుట్టూ ఉన్న అధిక కొవ్వు ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రావాలి, శ్వాస వదిలేస్తూ సైడ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుంటూ రావాలి, శ్వాస వదిలేస్తూ మళ్ళీ సైడ్ బెండింగ్స్. ఇలా మీరు 10 నుంచి 20 30 40 50 60 అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గాలి అనుకుంటే మీరు అంతవరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు.